ఆచి చికెన్ మసాలా. ఇరాన్ కు గట్టి దెబ్బ తగిలింది. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఖమేనీ మృతి వార్తతో ఆయన వ్యతిరేకులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. నియంత పాలన నుంచి విముక్తి కలిగిందని నినాదాలు చేస్తూ ర్యాలీలు తీస్తున్నారు. ఇరాన్ సైనిక స్థావరాలు, సుప్రీం కమాండర్ అల్ ఖమేనీ లక్ష్యంగా నిన్న అమెరికా ఇజ్రాయెల్ యుద్ధానికి దిగాయి. వందలాది శక్తివంతమైన మిస్సైళ్లతో విరుచుకుపడ్డాయి. ఇటు ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. అయితే అమెరికా ఇజ్రాయెల్ బలగాల ముందు ఇరాన్ తట్టుకోలేకపోయింది. అర్ధరాత్రి తర్వాత వేసిన బాంబుల్లో ఖమేనీ చనిపోయాడు. రైట్, యుద్ధానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు మన ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, పుల్లారావు గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్, మొత్తం మీద ఖమేనీ నియంత పాలన చేస్తున్నాడంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో చాలాసార్లు వ్యాఖ్యానించారు. పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అంటే ఖమేనీ హతమైనట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి అధికార మీడియాను స్వయంగా ధృవీకరించిన పరిస్థితి. అంటే ఖమేనీ ఇప్పుడు చనిపోయిన నేపథ్యంలో ఆ యుద్ధం కూడా ముగిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నది, అవకాశం తగ్గిపోవటానికి ఉన్నది. ఇప్పుడే అమెరికా ఏమన్నారంటే ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ ను చంపేయటానికి ప్రయత్నం చేశారు, ప్లాన్ చేశారు, అందుకునే మేము ఈ పని చేశామన్నారు. ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది. ఒకటి. రెండు, ఈయన 36 సంవత్సరాలు పరిపాలించారు. యుద్ధం నన్న పొద్దున్న తెల్లవారుజాము స్టార్ట్ అయిన గంటలోనే చంపేశారు. అంటే ఇరాన్ వాళ్ళని రక్షించుకోలేకపోయారు కదా, అది ఆశ్చర్యం కదా. అవును, ఆ లీడర్ని అసలు కాసుకోలేకపోయారు. ఎలాంటి పరిపాలన ఉన్నది అక్కడ, వాళ్ళ దగ్గర ఏం పరిపాలన ఉన్నది అది ఆలోచించుకుంటారు అందరూ. ఇప్పుడు ఈవేళ మనకి ఏం తెలుస్తుందంటే కొత్తగా పరిపాలించే వాళ్ళు ఇరాన్ని ఆప్ చేయగలరా, ముందరకు వెళ్ళగలరా. రెండు, అక్కడ ప్రజలు రోడ్డు మీదకి వస్తారా, వ్యతిరేకం 30-40 సంవత్సరాల బట్టి ఉన్నది కాబట్టి అవన్నీ చూడాలి. వాళ్ళు ఎంతవరకు డ్యామేజ్ చేస్తారు పక్క దేశాలు ఇరాన్, దానికి తిరుగుబాటుతనంగా ఇజ్రాయెల్ ఏం చేస్తుంది చూడాలి. ఇవాళ చాలా ముఖ్యమైన రాబోయే 12 గంటలు చాలా ఇంపార్టెంట్ ఇరాన్ ప్రాంతానికి. కానీ ఈయన చంపేయటం ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం, చాలా ఆశ్చర్యం. స్టార్ట్ అయిన యుద్ధం అరగంటలోనే చంపేశారు. ఎవరు నమ్మలేకపోతున్నారు. అందువల్ల ఇది గవర్నమెంట్ కూలిపోతారా లేదా చూడాలి. ఆ పక్క దేశాలు అందరూ కూడా బయట పరవపోయినా ఇరాన్కి వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళ మతం వేరు, ముస్లిమ్స్ అయినా ఇరాన్ వాళ్ళని బాగా ఖండించి పీడించి ఏడిపించేది. సో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. మార్పు కావాలి. ఎలాంటి మార్పు వస్తుంది, ఎలాంటి స్థిరత వస్తుంది, అస్థిరత వస్తుందా మనం అప్పుడే చెప్పలేం. కానీ పెద్ద మార్పు మాత్రం ఆ ప్రాంతంలో ఉంటుంది, ఇరాన్లో కూడా ఉంటుంది. అది చూడాలి. ఎవరు తీసుకుంటారు పగ్గాలు, ఎవరు చేస్తారు, సమయం చెప్తారు. ఇప్పుడప్పుడే మనం చెప్పలేం. సరే, ఇప్పుడు ఈ సుప్రీం లీడర్ చనిపోయాడు కాబట్టి ఆ విషయంలో అమెరికా జోక్యం ఉంటుందా? 100% వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఎలా చంపుతారు? ఇజ్రాయెల్ ఒక్కరే యుద్ధానికి చాలరు కదా. అమెరికా వాళ్ళు తీసుకొచ్చారు, అక్కడ ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. ఇరాన్ ఇప్పుడు కూడా థ్రెటన్ చేస్తారు అమెరికాని, ఇజ్రాయెల్ని. మేము ఏం చేస్తాం చూడండి అని. నిజంగా చేయగలుగుతారా చేయలేరా మనకు తెలిసిపోతారు. వాళ్ళ ఆలోచన వస్తుందా, తగ్గిపోదామని మాట్లాడదామా, లేకపోతే యుద్ధం చేద్దామా, ఇంకా ఏం సెటిల్ అవ్వలేదు. అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు అన్ని అన్సెటిల్డ్గా ఉన్నది. ఆశ్చర్యకరమైన విషయంగా జరిగింది వాళ్ళని చంపేయటం. వాళ్ళని చంపేయటం ఆశ్చర్యం అయిపోయారు, షాక్ అయిపోయారు. ఇంత తొందరగా పోయారా అని. అంటే సినిమాలో ఫస్ట్ 10 నిమిషాలే ఒక మెయిన్ యాక్టర్ చంపేస్తే కదే ఉన్నది, అలాగే ఉన్నది. సార్, అంటే అక్కడ ఒక దేశ అధ్యక్షునే కాపాడుకోలేకపోయారంటే అక్కడ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కదా కాపాడలేకపోయారు. ఇరాన్ అంత అసమర్థత, అంత చేతకాంతనమా, అంత బ్యాడ్ రూలా అది వచ్చేసింది అందరికి. సో అక్కడ ప్రజలకి
ఆ సపోర్టర్స్ కూడా వస్తారు కదా, వాళ్ళని దొప్పిస్తారు మనం జాగ్రత్తగా ఉండాలని. అవును. సో ఎలాంటి మలుపు తిరుగుతుందో మనం సమయం కోసం వెయిట్ చేసి చూడాలి. భారతదేశానికి ఏం నష్టం లేదు, ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి మన మీద 36 సంవత్సరాలు మట్టి చల్లేడు, విషం చల్లేడు. అది మర్చిపోకూడదు జనం. పాకిస్తాన్ సపోర్ట్ చేశారు, చైనాను సపోర్ట్ చేశారు, ఎవరైతే భారతదేశాన్ని తిడతారో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ చేశారు, విశేషంగా చేశారు. సో మనమేం పెద్ద విచారించక్కర్లేదు, ఎందుకంటే మన సమస్యల మీద వాళ్ళు విచారించట్లేదు కదా. అంటే ఇప్పుడు ఉత్తర కొరియా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఈ 3 దేశాలు కూడా ఇప్పుడు ఇరాన్ కు సపోర్ట్ ఇచ్చాయి. అంటే ఇప్పుడు ఆ దేశాల మాట సాయం ఇస్తాయి. ఆ యుద్ధంలో ఎందుకు దిగుతారు? మాట సాయం ఇస్తాయి, అంతే, అంతదో వెళ్ళిపోతారు. అంటే ప్రత్యక్షంగా ఇరాన్ కు మద్దతు ఇచ్చే అవకాశం లేదంట సార్? ఏమి లేదు, ఓన్లీ మాట సహాయమేనా? మాట సాయం ఇచ్చారు, ఇప్పుడు పోయేదిలే చూద్దామని లెక్కలు వేసుకుంటారు, కొత్త అసెస్మెంట్ వేసుకుంటారు, ఆలోచించుకుంటారు. సో ఇది పెద్ద మార్పు. ఎలా వెళ్తాదో మలుపు తిరుగుతాదో మనం అప్పుడే చెప్పలేం, కొంచెం సమయం వెయిట్ చేసి చూడాలి. కానీ పెద్ద మార్పు, ప్రాంతానికి ప్రపంచానికి కూడా పెద్ద మార్పు. అంటే ఈ యుద్ధ ప్రభావం వల్ల ఇతర దేశాలపై, అంటే మన దేశం కావచ్చు లేకపోతే పొరుగున ఉన్నటువంటి దేశాలకు కావచ్చు, వాటి మీద ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా? తప్పకుండా ప్రభావం ఉంటుంది కదా. పెద్ద ఆయిల్ చమురు ఎక్స్పోర్ట్ చేసే దేశం. ఈ గవర్నమెంట్ స్థిరత వస్తే మళ్ళీ చమురు మార్కెట్లోకి వస్తుంది, ధరలు పడిపోతాయి, పాకిస్తాన్కి సహాయం తగ్గుతుంది, చైనా చౌకగా ఆయిల్ మార్కెట్ ప్రైస్కి 50% కొనేది అది పోతుంది, చాలా మార్పులు వస్తాయి. ఆ పక్క ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఆనందపడినా చమురు ధరలు పడిపోతాయి, వాళ్ళు ఇబ్బందులో పడతారు, కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉన్న దేశాలన్నీ. పెద్ద మార్పు వస్తుంది ప్రపంచం అంతా. కానీ ఎలాంటి స్థిరం వస్తుందో చూడాలి కదా. మనం అప్పుడే వీడు చచ్చిపోయాడని అంతా మార్పు వచ్చేసిందని చెప్పకూడదు, వెయిట్ చేసి చూడాలి. సరే, ఇప్పుడు ఖమేనీ చనిపోయాడు కాబట్టి యుద్ధం ఇంకా కొనసాగుతుంది అనుకోవాలా, లేకపోతే ముగింపు దశకు చేరుకుంది అనుకోవాలా? నేను అనుకుంటున్నా ముగిస్తారని, ఎందుకంటే వాళ్ళు ముందరికి వెళ్తే నాయకత్వం లేకుండా పోతారు. నాయకత్వం లేకపోతే అరాచకం వస్తుంది, వాళ్ళు పట్టేస్తారు. సో తప్పకుండా 2 పక్కలు వెళ్ళొచ్చు, ఇంకా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోవచ్చు, లేకపోతే తగ్గిపోవచ్చు. ఈ రోజంతా వాళ్ళు ఏ రాయబారాలు పంపిస్తున్నారు అమెరికా, వాళ్ళతో తగ్గిపోండి అంటారా? అన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆప్ చేసే యుద్ధం మేమేం చేయమంటున్నాడు. సో చేస్తారా, చేయరా? ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని బయటికి రావాలి కదా. 43 సంవత్సరాలు రహస్య దేశంలాగా అంతా గడిపారు, ఎవరికి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇప్పుడు అన్నీ బయటకు వస్తాయి. అంటే అమెరికా మాట వినకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గతంలో ట్రంప్ హెచ్చరించారు. ఆ దిశగా ప్రయత్నాలు ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా అమెరికా చెప్పినట్టే మిగతా దేశాలు వినాలా? ఏమంటారు? అమెరికా చెప్పినట్టే అంటే అమెరికా గతంలో ఇరాన్ ఇతర దేశాలని సుంకాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇరాన్ని అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ని ఖతం చేసినట్టు కావచ్చు, అంటే అమెరికా ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటుంది. సో అమెరికా చెప్పినట్టే వినాలని ఇప్పుడు అర్థమైంది అందరికీ. అలా కాదు, ఆ ప్రాంతంలో ఆ దేశాలందరూ అమెరికాకి సాయం అడిగారు, బేసులు ఇచ్చారు. 50 బేసెస్ ఉన్నాయి అమెరికా మిలిటరీకి మిడిల్ ఈస్ట్ లో, 50. వాళ్ళ రక్షణ కోసం అమెరికాని దింపారు. సౌదీ అరేబియా 50 సంవత్సరాల క్రితం నుంచి సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతార్ అమెరికా బేసెస్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళని రక్షించడానికి, వాళ్ళ పరిపాలన కాపాడటానికి. వాళ్ళు వద్దంటే వెళ్ళిపోతారు. సో అమెరికా వాళ్ళ ఖర్చులన్నీ వాళ్ళే పెడతారు, అమెరికన్ ఖర్చులన్నీ ఆ ప్రాంతంలో వాళ్ళే పెడతారు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అన్ని ముందరకు ఎలాగెళ్తాది? ఇరాన్ నాయకుడు పోయాక అనుకోకుండా పోయాడు. మనకు కొంచెం 2-3 రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు. ఎన్ని ఊహలు చెప్పుకున్నా సార్. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేకపోతే ఇరాన్, ఇజ్రాయెల్ కావచ్చు, ఇలా అంటే యుద్ధాలన్నీ దేశాలకు దూతున్న సందర్భంలో అసలు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? అంటే ఇది ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితి తగ్గిపోయిందో, ఎప్పుడైతే రష్యా కూడా వాళ్ళ బలం తగ్గిపోయిందో, చైనాకు బలం ఉండిన అన్నిటిలో వాళ్ళు ఏదో సైడ్ ని ఎన్కరేజ్ చేస్తున్నారు. ప్రపంచంలో శాంతి అనేది చాలా దూరం అయిపోయింది, చాలా కష్టం అయిపోయింది. సో ఇలాంటి యుద్ధాలు బయటికి రాకుండా చూసుకోవాల్సింది ఏ సంస్థ లేదు, ఏ వ్యక్తి లేడు. సో ప్రపంచంలో ఒక ప్రమాదమైన పరిస్థితి వచ్చింది. యుద్ధాలు ఎప్పుడైనా స్టార్ట్ చేసేస్తున్నారు, ఏమైపోతుందో ఎవరి మాట వింటూ. అది మాత్రం ప్రమాదమైన పరిస్థితి ప్రపంచంలో ఇవాళ ఉండాలి. ఇది ఎలా మారుతుంది, శాంతి ఎలాగొస్తుంది,
ఎవరు చెప్పలేకపోతున్నారు. సార్ అసలు మార్పు రావాలంటే ఏం చేయాలి సార్ అసలు? అదే అందరూ ఏదో ఒక ఆర్గనైజేషన్ కావాలి శాంతి కోసం, యుద్ధాలు లేకుండా చేయాలి. కానీ ఎవరు ముందరకు వచ్చి కనపట్టలేదు చేయటానికి, ఎవరో చాలటం లేదు, ఎవరు కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఈ ప్రమాదమైన పరిస్థితి వచ్చింది. అవును, రాబోయే రోజుల్లో ఆ అవసరం అందరికీ కనపడుతుంది, కానీ ఎవరు ఏం చేయలేదు. అవును. మళ్ళీ రేపు ఏ దేశం మళ్ళీ ఆ యుద్ధంలో దిగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది ఇప్పుడు ప్రజెంట్. అంటే చాలా అరాచక పరిస్థితి ప్రపంచం అంతా కనపడుతుంది. ఎప్పుడు ఎక్కువ టెక్నాలజీతో యుద్ధాలు చేస్తున్నారు, ఎక్కువ బాంబులు ఉన్నాయి, ఎక్కువ మిసైల్స్ ఉన్నాయి. పూర్వం ఇలా ఉండేది కాదు. సో ప్రమాద పరిస్థితి ఉన్నది, భయంకరమైన పరిస్థితి ఉన్నది ప్రపంచంలో. కానీ ఎవరు దీనికి ఏం జవాబు లేదు, ఆన్సర్ లేదు. సో మనం ఆగి చూడాలి కొన్ని రోజుల తర్వాత పరిస్థితి ఎలా వస్తుంది. సార్ ఇప్పుడు జరిగినటువంటి యుద్ధం ఆర్మీ బేస్ గానే జరిగిందా, లేకపోతే నిజంగా సామాన్య ప్రజలకు కూడా దీని మీద ప్రభావం ఉండే అవకాశం ఉందా? అవి ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. రైట్. హలో సార్ చెప్పండి. సార్ అంటే ఇప్పుడు జరిగినటువంటి ఆర్మీ బేస్డ్ జరిగి అనుకోవాలా, లేకపోతే దీని మీద సామాన్య ప్రజల మీద కూడా ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా? రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు. వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ ఇల్లు పూర్తిగా నేలమట్టమైనట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించారు. ఖమేనీ నివాసంపై 30 బాంబులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటించారు. సామాజిక మాధ్యమం ట్రూత్లో ఆయన పోస్టు చేశారు. ఇరానియన్లు దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదో గొప్ప అవకాశమన్నారు. ఇరాన్పై నిరంతరాయంగా భారీ బాంబు దాడులు కొనసాగుతాయి. ఈ దాడులు వారం అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగవచ్చని ట్రంప్ తెలిపారు.